వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి లులు మాల్. వీకెండ్లో వెళ్ళామన్నమాట లాస్ట్ వీక్. సో అది షూట్ చేశాను, పాసిబుల్ అయినంత వరకు అయితే షూట్ చేశాను. అండ్ చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను, బట్ వెళ్ళినప్పుడల్లా షూట్ చేయడం కుదరట్లేదు. అందుకని ఈసారి ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేసేసాను. సో వాయిస్ ఓవర్ మధ్య మధ్యలో ఇస్తూ మ్యూజిక్ యాడ్ చేసుకుంటాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి. అక్కడ ఏమున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఫెస్టివల్ ఇప్పుడే కదండి, వీకెండ్లో కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్. ఒకసారి మీరు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. అండ్ ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. మనకి సూపర్ మార్కెట్లో రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. యాపిల్లోనే మనకి 3-4 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ లెమన్ అయితే అది యాపిల్ పెన్ సైజులో ఉంటుంది అన్నమాట. యాపిల్ చాలా బాగుంటుంది, లెమన్ కూడా. అండ్ ఇవి వచ్చేసి మష్రూమ్లో కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నాకైతే 2-3 టైప్స్ తెలుసు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇన్ని వెరైటీస్ ఉంటాయి మష్రూమ్లో కూడా. అవి మిల్క్ మష్రూమ్ అంటారంట, సమ్ నేమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ స్ట్రాబెరీస్ చాలా ఫ్రెష్ ఉన్నాయి. మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా, అందులో మనకి పైన మాత్రమే క్లియర్గా ఫ్రెష్ ఉంటాయి, కింద సైడ్ అంత బాగోవండి. 2-3 టైమ్స్ తీసుకొని నేను కూడా చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను. ఇలా వచ్చి మీరు తీసుకుని అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వీక్ డేస్లో అయితే బెటర్ ఐ థింక్, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండరు, మనం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. వీకెండ్లో అయితే ఫ్రూట్స్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జనాభా చాలా టూ మచ్ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవేంటి, సమ్ డ్రాగన్ ఫ్రూట్స్. ఎస్, పేర్లు మర్చిపోతున్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడైతే. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజ్. మనకి డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి కానీ వైట్ అండ్ పింక్ కలర్. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అవి కూడా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అబ్బా, బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ సీజన్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇక్కడ చూసారు కదా ఫ్రోజన్ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫ్రూట్స్ అయితే నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాటి మీద కూడా డిస్కౌంట్ చాలా బాగుంది, అప్ టు మనకి 30-40% వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు బుల్బుల్ ఎక్వేరియంస్ అనమాట. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ అలా పెట్టుకోవడం చాలా బాగుంటుంది లివింగ్ రూమ్లో. ఇవి మీరు చూస్తే గ్లాస్ అనుకుంటారు, బట్ ఇది గ్లాస్ కాదండి, ప్లాస్టిక్ కూడా కాదు, ఫైబర్ టైప్ ఉంటుంది కదా, అలా అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే అలా అనిపించింది చూడగానే. నాకు ఇంకా అన్నిటికంటే లక్కీ ఫిష్ అండ్ ఆరెంజ్ ఫిష్ చాలా బాగా నచ్చిందండి. దాని మీద మెన్షన్ కూడా చేస్తున్నారు, ఈ ఫిష్ వల్ల యూజ్ ఏంటి, పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంతోపాటు దీనికి కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది మనకి. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అబ్బా, ఎక్వేరియం అయితే చాలా బాగుంటుంది. బట్ మనం ఎక్కడికన్నా వీకెండ్స్లో బయటకు వెళ్ళినా 2-3 డేస్ రాకపోయినా అకేషన్కి అట్లా వెళ్తే ప్రాబ్లం అవుతుంది. డైలీ చూసుకునేలా ఉంటేనే ఇలాంటివి తీసుకోవాలండి. మనం బయటకు వెళ్ళి ఒక 2-3 డేస్ రామనుకుంటే వీటికి ఫుడ్ ఇబ్బంది అయిపోతుంది. ట్రావెల్ చేసేటప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు, బై మిస్టేక్ ఏదైనా అయితే ప్రాబ్లం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా స్పైసెస్, హోమ్ గరం మసాలా ఎంత బాగున్నాయో అసలు. హోమ్ గరం మసాలా కంటే ఆ బాక్సెస్ నీడ్ ఉన్నాయి కదా, సో అవి చాలా బాగా నచ్చాయి. సో హోమ్ గరం మసాలా అయితే తీసుకున్నాను. అండ్ నువ్వులు కూడా చాలా ఫ్రెష్ హై క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ, అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం సలాడ్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మిల్క్ షేక్స్ అనమాట. మిల్క్ షేక్స్ పెద్దగా నాకేమంత ఫ్రెష్ అనిపించలేదు. ఈ సలాడ్స్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, తింటే మాత్రం అబ్బా ఇది మనకు సెట్ అవ్వదులే అనిపించింది. మ్యాంగోస్ ఇలాంటివి మనం ఎక్కడ చూసినా తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఆ ఫ్రెష్నెస్ అయితే ఇక్కడ ఫీల్ అవ్వలేదు నేను ఫస్ట్ టైం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందండి, ఈ టైం సలాడ్ అంత ఫ్రెష్ అనిపించలేదు. అండ్ యాజ్ యూజువల్గా మనకి స్వీట్స్ అయితే నిజంగానే చాలా బాగున్నాయి. మనం అక్కడ తీసుకొని తినచ్చు, లేదంటే ప్యాక్ చేసుకొని పైన మనకి 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ తినేసేయచ్చు. ఇక్కడ స్వీట్స్తో పాటు మనకి బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ అన్నీ దొరుకుతాయండి. ఇది బేక్ ఐటమ్స్ ఆఫర్లో ఉన్నాయన్నమాట. 120 రూపీస్ బాక్స్ అనుకుంటా. ఇది 50 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఉన్నాయి. బ్రెడ్స్ మాత్రం నిజంగా చాలా ఫ్రెష్ ఉన్నాయండి. బేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మీకు అరోమా, ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు కదా, డోనట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బట్ నేను స్వీట్ బేక్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను కాబట్టి 2-3 తీసుకున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. యాడ్ చూపిస్తుంది చూడండి, ఇది చాక్లెట్ ఫ్లేవర్ అంట. బాగున్నాయి, కొన్ని ఫ్రెష్ ఉన్నాయండి. మీరు చూసి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందనేది చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకైతే ఈ పిజ్జా.
డైరెక్ట్ ఓవెన్లో పెట్టుకొని చేసేసుకోవడమే, రెడీ టు ఈట్ అనమాట. ఇంకెన్ని వస్తాయి అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. రెడీ టు చికెన్ మీల్, ఇక్కడ పిజ్జా బర్గర్ కూడా రెడీ టు ఈట్ అనమాట. కాస్ట్ కొంచెం హెవీ అనిపించింది నాకు, అంత కాస్ట్ అవసరం లేదు మనకి. అంత కాస్ట్ పెట్టి కూడా ఫ్రెష్నెస్ ఏం అనిపించదు, చూడడానికి కలర్ఫుల్ ఉంటుంది కానీ మన స్టోరేజ్ కదా, ఫ్రోజన్ కదా, సో అంత ఫ్రెష్ ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే సమ్ ట్రై చేయొచ్చు. అండ్ ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా, కాయిన్స్, పాతకాలం నోట్స్ ఉంటాయి కదా, కరెన్సీ, అవన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే లాస్ట్ ఇంపార్టెంట్, ఇంకా అందరు వెళ్ళేది ఇక్కడికే అనమాట. నాన్ వెజ్ ఉన్న వాళ్ళు చూడండి, వెజిటేరియన్ అయితే స్కిప్ చేసేయండి వీడియో. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ, మనకి లైవ్ కౌంటర్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడు కేజీ 2 kgs మీ ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యారినేట్ చేసి కూడా పెట్టుంటారు, జస్ట్ మనం తీసుకెళ్ళి గ్రిల్ చేసేసుకోవడమే. అండ్ ఫిష్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చూసారు కదా ఎన్ని కటింగ్స్ ఉన్నాయో. బట్ వెజిటేరియన్ వాళ్ళు వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడ నాన్ వెజ్ ఒకళ్ళు అయితే పండగ చేసుకుంటారు, అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. కొంచెం స్మెల్లింగ్ అనిపిస్తుంది, ఇంకా అది తెలిసిందే కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.